సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. సంక్రాంతి సంబరాలని ఇంతకుముందు 2020లో కూడా చేశాము. ఈసారి 15వ తారీఖు 5 గంటలకు టీజీ వెంకటేష్ గారు, మంత్రివర్యులు భరత్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సలహా మేరకైతేనేమి వాళ్ళ అడుగుదాడల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు 15వ తారీఖు ఎంత బిజీగా ఉన్నా కానీ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి 15వ తారీఖు చేసుకోండి అని చెప్పడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ డివిఆర్ తరఫున మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఆహ్వానితులుగా టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు మంత్రివర్యులు వస్తారు. ఈరోజు టీజీ వెంకటేష్ గారి భార్య ముగ్గుల పోటీలో పాల్గొని ఓపెన్ చేసి వెళ్ళడం జరిగింది. ఆమె ఎప్పుడు బయటకు వచ్చేది కాదు. మా మన్నిక మీద సారు చెప్పడంతో ఆమె ఖచ్చితంగా వచ్చి మహిళలకు సంబంధించినది కాబట్టి ఈరోజు ముగ్గుల పోటీలో ఆమెను పిలుచుకొని వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. 15వ తారీఖు 5 గంటలకు ఇక్కడ మీటింగ్ ఉంది. 1000 మంది ఈరోజు పాల్గొనే 1000 మందికి 1000 కుక్కర్లు, 2 చెట్టు ఫ్లాటు, ఒక ఈ-బైక్ మోటార్ సైకిల్, 3+2 తాజ్ ఫర్నిచర్ వారిది సోఫా, 4వ ప్రైజ్ మా కంపెనీ తరఫున పైనీర్ కంపెనీ పావు కేజీ వెండి, ఇంకా 30 బహుమతులు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. కన్సల్ ప్రైజులు మొత్తం జనాలకు అయితేనేమి ఇప్పుడు మేము 10,000 బ్యాగులు పంచడం జరిగింది. 10,000 బ్యాగులు పంచడం జరిగింది. ఆ రోజు కూడా వాటర్ బాటిల్ అయితేనేమి వాళ్ళకు వచ్చిన మహిళకు కానీ అందరి ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి కానీ అందరికీ మళ్ళీ ఆ రోజు వాటర్ బాటిల్ అయితేనేమి కూల్ డ్రింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు లాగానే అందరూ వచ్చి మా ఎక్స్పెక్ట్ చేసిన ఈరోజే 5,000 వచ్చినారంటే 20,000 వస్తారని అనుకుంటున్నాం. రష్మి అయితేనేమి, జబర్దస్త్ టీం అయితేనేమి, యాంకర్స్ హనుమాన్, అందరు యాంకర్స్ 40 నంబర్స్ ఆల్ 6+6 డ్యాన్స్ ప్రోగ్రామ్ మొత్తం భారీగా పెడుతున్నాం. ఎక్కడ మళ్ళీ కర్నూలు జిల్లాలో ఎక్కడ చేయని విధంగా ఈ గిఫ్ట్లు అయితేనేమి ఇవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డివిఆర్ సంస్థ తరఫున ఈసారి కూడా గ్రాండ్గా చేస్తే బాగా సక్సెస్ అయితే మరీ చేస్తాం. కర్నూలు ప్రజల కోసమే. మేము ఇంతకుముందు పోయినసారి చేసినప్పుడు జిల్లా అంతా ఇచ్చాము. అప్పుడు జిల్లా అంతా ఇస్తే మాకు మన కర్నూలుకు తగలకుండా పొద్దుటూరు అయితేనేమి నంద్యాల వాళ్ళకు ప్రైజులు వెళ్ళిపోయినాయి. అందుకు ఈరోజు కర్నూలు ప్రజలకు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఓన్లీ కర్నూలు ప్రజల వరకే, కర్నూలు చుట్టూ 10 కిలోమీటర్లు సరౌండర్లో వాళ్ళకే టోకన్లు ఇవ్వడము, ఐడి ప్రూఫ్ తీసుకొని వాళ్ళకు మాత్రమే టోకన్లు ఇవ్వడము, వాళ్ళ వరకే పాల్గొనేటట్టు టౌన్లో చేయడం జరిగింది. కంపెనీ ద్వారా ఆయన సక్సెస్ఫుల్గానే దాన్ని రన్ చేయడం అన్నది ఒక ఉద్దేశము. అదేవిధంగా ఈ సంక్రాంతి పోటీలు కూడా ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం మీద గ్యాప్ వచ్చిందంటే తర్వాత కంటిన్యూస్గా చేస్తున్నారు. ఈసారి సంవత్సరంలో మా కోరిక మన్నించి రాజ్యలక్ష్మమ్మ మేడం కానీ, పెద్ద సార్ టీజీ వెంకటేష్ గారు కానీ ఎంతో టైం షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా టీజీ భరత్ గారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని కర్నూలు మహిళలందరికీ ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో భరత్ సార్ కూడా ఈ ప్రోగ్రాంని అటెండ్ కావడము వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశము ఒక సంక్రాంతి ఫెస్టివల్ ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ముందర వేసుకునే ముగ్గురు కాకుండా ఒక సమూహంగా, ఒక కలెక్టివ్గా ఊరంతా కలిసి జరుపుకునే, అది పల్లెల్లోనే చూస్తాం. అటువంటి సంస్కృతిని డివిఆర్ గారు ఇక్కడ చేశారు. ఈరోజు మీరు అన్నీ చూశారు ఏ విధంగా జరిగింది అన్నది. ఇన్ని వేల మంది ఒక చోట చేరి ఈ చేసుకోవడం అన్నది ఒక కలెక్టివ్గా ఒక మంచి పండగ వాతావరణం, కర్నూలు అంతా కలిసి వచ్చినట్ట ఒక ఉద్దేశపూరితం. అదేవిధంగా వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి ఒక బహుమతి అనేది కంపల్సరీ ఉంటుంది. 1, 2, 3, 4, 5 కాకుండా ఒక 20, 30 కన్సలేషన్ బహుమతులే కాకుండా వచ్చిన పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక కుక్కర్తో పాటు వారికి ఒక మసాలా ప్యాకెట్స్, ఈ విధంగా ఎన్ని వీలైతే అన్ని మహిళలకు అందజేసేదే ఈ కార్యక్రమం. ఒక ప్రతి ఒక్కరికి 3 లీటర్ల కుక్కర్, 3 లీటర్ల కుక్కర్ 1000 మంది కరెక్ట్.